కామారెడ్డి జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల జిల్లాలో వర్షాలతో వచ్చిన వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరద ప్రభావంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. లింగంపేట మండలం లింగంపల్లిలో వరద తాకిడికి కొట్టుకుపోయిన ఆర్ఎన్బి బ్రిడ్జ్ పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత కామారెడ్డికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి, పీసీసీ చీఫ్ మహేష్, ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, వెంకటరమణారెడ్డి ఉన్నారు. కొడంగల్కు సమానంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తానన్నారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ప్రత్యేక కోటా కింద ఇండ్లు ఇస్తామని చెప్పారు. 103 ఏళ్ల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకొని నిలబడిందని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాణ్యమైన ప్రాజెక్టులకు ఇది నిదర్శనమన్నారు రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గం నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పని చేయించుకునే బాధ్యత మీది. పోచారం ప్రాజెక్ట్ 103 సంవత్సరాల క్రితం 26 లక్షల రూపాయలతో కట్టింది. ఇంత వరద ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది. అంటే చాలా గట్టిగా మజబూత్గా ఉన్నది. ఇక నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పను. లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద. అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి. వరద వల్ల జరిగిన నష్టాన్ని దగ్గరుండి పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చామన్నారు సీఎం రేవంత్. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం అందించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామాగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని, పూర్తిగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, ఆడబిడ్డలందరూ కూడా చాలా సమస్యలు చెప్పిండ్రు. మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రభుత్వం 100% పనిచేస్తుంది. అందుకే కలెక్టర్ గారికి తక్షణమే ఆదేశాలు ఇస్తున్నా. మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ కానీ లేకపోతే నోట్ బుక్స్ కానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. కానీ పాఠశాలల్లో ఉండే పిల్లలకు లేకపోతే కాలనీలలో ఉండే మరీ పేదలకు అవసరమైన కమ్యూనిటీ హాల్స్ కానీ ఇతరవి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోనే అడిగి వాళ్ళు ఏం సహాయం చేస్తారో చూడండి. మిగిలిన సహాయం ఎంత కావాలన్నా ప్రభుత్వం వైపు నుంచి మనం అందిద్దాం. మీరు దేనికి వెనకకు పోకండి. జిల్లాలో వరదలకు నష్టపోయిన బాధిత రైతులతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. వరదలతో మునిగిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. కామారెడ్డి జిల్లా జిఆర్ కాలనీకి సీఎం రావడం సంతోషంగా ఉందన్నారు బాధితులు. తమ సమస్యలన్నీ సీఎంకు చెప్పామన్నారు. వరద ఎలా వచ్చిందని సీఎం స్వయంగా అడిగి ఆదుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు బాధితులు.